కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ నిలువెల్ల గాయాలతో విలపించే నేల నా తల్లి తెలంగాణ గోదావరి కృష్ణవేణి పెనుగంగ ప్రాణహిత నదులెన్నో పారుతున్న మడితరవని నా తెలంగాణ గదిగా ఇలాంటి తెలంగాణ వద్దు, మా నీళ్లు మాకు రావాలి, మా నిధులు మాకు కావాలని తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. అలాంటి విద్యార్థి అమరవీరులను ఒక్కసారి స్మరించుకుంటూ ఒక పల్లవి చరణంతో పాట. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు త్యాగదనులారా మరచిపోము మేము మా త్యాగదనులారా మరచిపోము మేము జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము.
నవ సమాజనాన్ని ఎగురురా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము కష్టజీవుల రక్తం కలవారికి మొత్తం కష్టజీవుల రక్తం కలవారికి మొత్తం నదిగి నదిగి నాగమాననాన్ని ఎదురుగా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము తరతరాలుగా సాంప్రదాయము బేరా తరతరాలుగా సాంప్రదాయము బేరా జాతిని బానిసలుగా చేసినారురా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నడుచుకుంటూ అలా వేసేయండి మహాత్మా భూయుడైనావా మహాత్మా భూయుడైనావా జ్యోతివైనావా మహాత్మా భూయుడైనావా తెలంగాణ వీరులు ఎవరో ఈ పిల్లలు దిగ్గిలో నిలవంకరు ఎవరో ఈ పిల్లలు తెలంగాణ వీరులు ముక్కోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీ రాజన. తరతరాల చరిత తల్లి నీ రాజన. అతి పిల్లల నీ పిల్లల తనవెల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన పోతనది పొడిది గడ్డ రుద్రవతి నీరగడ్డ కన్నడ కన్నడ కుమరం భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ. పోతనది పొడిది గడ్డ రుద్రవతి నీరగడ్డ కన్నడ కన్నడ కుమరం భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల రవిరేఖ రామట్ట. కాకతీయ కళా ప్రబల రవిరేఖ రామట్ట. ఏడుకొండల బాబుల గొప్ప తెలుగు చాలినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జానపద జనజీవుల జవనీలు సాలువారు. కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు. మంజీరాలు కలలా మంజీరాలు. జానపద జనజీవన జవనీలు సాలువారు. కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు. మంజీరాలు కలలా మంజీరాలు. జాగతి జాగృత చేసే గీతాల జనజాతర. జాతిని జాగృత చేసే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా గానం. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. జై భీమ్. జై తెలంగాణ. జై భీమ్. ఒకసారి అందరూ అనాలి జై భీమ్ అని. జై భీమ్. జై భీమ్. నా పేరు బుక్యా ఉపేంద్రబాయి. వీరనారి మండల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలిని. ఖమ్మంలో మన మహిళా సంఘంగా అన్ని కులాల నుంచి మనం నడుపుతున్నాం. ఖమ్మంలో 4 సంవత్సరాల నుంచి. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ. నా పేరు అంగోతు రాంబాబు నాయక్. నేను సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, మేధావులు, విద్యార్థి నాయకులు, వారందరికీ కూడా చాలా చక్కటి సమాలోచన, సుదీర్ఘ చర్చ అనే అంశం మీద మీ అందరూ వచ్చినటువంటి మరొకసారి ఉద్యమ అభ్యర్థనలు తెలియపరుచుకుంటూ
జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్, జై సేవాలాల్. థ్యాంక్ యూ. నా పేరు గుక్యా శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ సమాలోచన సుదీర్ఘ చర్చ సదస్సుకి విచ్చేసిన మన బహుజన నాయకులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఈ చర్చా వేదిక మంచి ఫ్రూట్ఫుల్గా జరిగి మంచి అవుట్కమ్ రావాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై సావిత్రిబాయి పూలే, జై సేవలాల్. థ్యాంక్ యూ. ముఖ్య స్థాయి సేవలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఈరోజు సమాలోచన సుదీర్ఘ చర్చగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా కుల సంఘాలకి, అదేవిధంగా ప్రజా సంఘాలు నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గుగ్లో కేశవ్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. జులుపాడు నుంచి వచ్చాను. ఈరోజు సాధారణంగా అందరూ ఆహ్వానించిన సమాలోచన సుదీర్ఘ చర్చకు వచ్చేసిన అతిరథ మహారాజులకు, ప్రజా సంఘ నాయకులకి, ఆ తోటి మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చర్చ మంచిగా సాగి తెలంగాణ ఏదైతే సాధించుకున్నాం మనము, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం. మరి సమాలోచన సుదీర్ఘ చర్చకు అందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ సిద్ధమై వచ్చినందుకు ప్రత్యేకమైన పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పేరు ధారావతి వీరన్న. నేను లాయర్గా ఇక్కడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఖమ్మం కోర్టులో. ఇక్కడికి సమాలోచన సుదీర్ఘ చర్చకు ఇందులో పార్టిసిపేషన్కి వచ్చినటువంటి పెద్దలందరికీ జై భీములు. మంచి ఆలోచన. నా పేరు ఎలమందల జగదీష్. నేను నాయి బ్రాహ్మణ నగరాధ్యక్షుడిని, ఎలక్ట్రానిక్ మీడియా నగరాధ్యక్షుడిని. ఇక్కడ పాల్గొన్న నా బహుజన బిడ్డలందరికీ జై భీమ్, జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్, జై సేవాలాల్. అందరికీ జై భీమ్. నా పేరు దాసరి శ్రీనివాస్. నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ సమస్యలకి ఈ అన్నిటి మీద మాట్లాడటానికి చర్చ మంచి వేడి వారిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్ని సమస్యలపై మాట్లాడాలి, అన్ని సమస్యలు రావాలి ఇందులో. ఓకే. నా పేరు కిషన్ నాయక్, గిరిజన సేవా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు సమాలోచన సుదీర్ఘ చర్చలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాలు నాయకులకి, విద్యార్థి సంఘాల నాయకులకు, లాయర్లకు, డాక్టర్లకు, మహిళా సంఘ నాయకులకి పేరు పేరున ఈ వేదిక నుంచి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుదీర్ఘ చర్చ సామాజిక న్యాయం అన్ని వర్గాలకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఈ చర్చలో అందరూ పాల్గొని వాళ్ళ సలహాలు, సూచనలు, భారతదేశం, ఈ రాష్ట్రం. నా పేరు భద్రం, ముదిబండ మండల అధ్యక్షుడిని ఇస్తున్నాను. రజిక బిడ్డ, నేను ఒక సాకలి బిడ్డని, ముదిబండ మండల అధ్యక్షుడిని. ఇక్కడికి వచ్చిన బహుజన బిడ్డలందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ షేక్ హాసిం, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడిని. శాంతి మరియు న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి స్వచ్ఛంద సంస్థకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి సమాలోచన సుదీర్ఘ చర్చ ఫ్రూట్ఫుల్ గా జరగాలని, అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. సేవాలాల్. ఈ సమావేశానికి హాజరైనందుకు మంత్రి సేవాలాల్, రాష్ట్ర ధర్మ జాగరణ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు గుగ్లం రవీంద్ర నాయక్, గుండకల్ మండల్, ఖమ్మంలో ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఎల్ఎస్పీఎస్ అండ్ బహుజన చేసి. పేరు సంగమేశ్వరరావు. అంతోని సురేష్, ఎస్సీ 50 కులాల అధ్యక్షుడు. ఖమ్మం నిజాంపేట్. ఈ సమాలోచన సుదీర్ఘ చర్చ చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను అడ్వకేట్ క్లర్క్గా పనిచేస్తున్నాను మన జిల్లా కోర్టులో. ఆర్టీ యాక్టివిస్టు, దాంతోపాటు ఏమైనా సమస్యలు ఉంటే పట్టించుకున్నాను. సూర్యతండ రన్నోరపాలెం మండలం నుంచి వచ్చాను. నేను మన అబ్దుల్ కలాం యూత్ అసోసియేషన్ అని చెప్పి చిన్నపిల్లలకు నాణ్యమైన విద్య, వారి హక్కుల కోసం నేను పనిచేస్తూ ఉంటాను. ఇలాంటి
సమాలోచన సుదీర్ఘ చర్చ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ మిత్రులందరికీ అభినందనలు. నా పేరు నెహ్రూ నాయక్ సేవరాల సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రేగడ సీతారాములు ఫ్రమ్ రజిక. ఈ సమావేశం అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా అభ్యర్థిగా తప్పనిసరి జిల్లా సెక్రటరీని ఊరుకోట సైదేశాలు నా పేరు. జై తెలంగాణ. ఒక బలమైన సిద్ధాంతంతో ప్రజలే శ్రామికులు, ప్రజలే పాలకులు, స్వేచ్ఛ, సమానత్వం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అసమానతలు లేని రాజ్యాధికారం సాధనకై సిద్ధం కావాలని, అదేవిధంగా నైతిక విలువలతో కూడిన ప్రత్యేకమైన రాజకీయ వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై సమాలోచన సుదీర్ఘ చర్చ వేదికను ఈరోజు తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లా నడిగొండలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మరోపక్క స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పాటు అయినప్పటికీ బహుజన బిడ్డల పరిస్థితులు, బహుజన బిడ్డల స్థితిగతులు ఎక్కడ చూసినప్పటికీ కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ స్థాపన కాలేదన్నటువంటి ఆవేదన ప్రతి గుండెలో రగులుతామన్నటువంటి ఈ సందర్భంలో మనం అందరం నైతిక విలువలతో కూడినటువంటి రాజ్యాధికారాన్ని సాధన కోసం కలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ వైపుగా ఎలా పోవాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయాల స్థితిగతులు ఏంటిది, తెలంగాణ స్థితిగతులు పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి సంపద దోపిడీ, సంపద అన్ని రకాల వనరులు ఎవరి చేతిలో బందీ అయి ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి మనం కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వైపుగా సుదీర్ఘంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులుగా రకరకాల సామాజిక ఉద్యమకారులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ సంఘాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు, మహిళలు చాలా మంది కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఈ అంశం మీద సుదీర్ఘంగా డిస్కస్ చేసి చర్చ జరుపుకొని ముందు మన భవిష్యత్ తరాల కోసం ఈ తెలంగాణ సామాజిక తెలంగాణ స్థాపన కోసం మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలన్నటువంటి అంశం మీద ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా 10 నిమిషాలు, ఇంకా 5 నిమిషాల్లో కూడా కొంతమంది మనం ఇతర జిల్లాల వక్తలను కూడా మనం ఆహ్వానించడం, వాళ్ళు కూడా 5-6 నిమిషాలు వాళ్ళు కూడా రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జయ జయ తెలంగాణ గీతాన్ని ఆలపించుకొని తర్వాత మన సమాజం కూడా సుదీర్ఘంగా మన ఈ చర్చ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, ఉద్యమ మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ సమయాన్ని ఉన్నటువంటి సమయాన్ని మనం పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమ సంఘాల అతిథులు, ఉద్యమ సంఘానికి ప్రతినిధులు వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలి, కలిగే ఒక అవకాశం కూడా కలగాలని కోరుతూ, కాబట్టి ఈ చాలా చాలా అంశంతో కూడుకున్నటువంటి తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం, ఈ ఫోరం యొక్క ఉద్దేశాలు కావచ్చు, ఈ ఫోరం యొక్క లక్ష్యాలు కావచ్చు, త్వరలో మీ ఎజెండాను కూడా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి త్వరలో వాళ్ళు రాగంలోనే ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు ధారావత్ ప్రేమ్చంద్ నాయక్, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్వయకర్తని. ఇదే అంశం మీద దాదాపు 1 సంవత్సరం పాటు చర్చించి పోయిన నెల 14వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 200 మంది మేధావులతో, విద్యావంతులతో, ఉద్యమకారులతో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అంటే చాలా స్పష్టంగా మహిళలు ఎంతమంది ఉంటే మహిళలకు అంత వాటా, బీసీలు ఎంతమంది ఉంటే బీసీలు అంత వాటా, ఎస్సీలు ఎంతమంది ఉంటే అంటే చాలా స్పష్టంగా రాజ్యానికి రాని కులాలు కానీ రాజ్యానికి రాని జాతులు అంతరించిపోతాయని మహనీయులు అంబేద్కర్ గారిని, కాంశీరామ్ లాంటి యోగులు చెప్పినటువంటి సరైన కయాసని ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆశామాషి ప్రముఖులే కాదు. 30-40 ఏళ్ళుగా ప్రేమచంద్ర సార్ లాంటి గారు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయక్ గారు కానీ, ఇంకా మిగతా పెద్దలు నాకు పేరు తెలవకపోవచ్చు అనేది భావించకూడదు. అంటే
34 ఏళ్ళు ఈ సమాజ మార్పు కోసం నిజాయితీగా వారి వారి స్థాయిలో వేలాది మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఈ వేదికలో ఉన్నారు. మనం 100 మంది ఉండొచ్చు, కానీ వీళ్ళు వేల మందిని, లక్షల మందిని ప్రభావితం చేస్తూ వారి వారి వేదికల్లో అనేక రాజకీయ పార్టీలో మా మంగ్యాజీ నాయక్ గారు, వీరభద్రం గారు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు కూడా కూసుమంచి నుంచి కూడా చాలా మంది, సురేష్, చాలా మంది పెద్దలు వచ్చారు. పేర్లు ఒకసారి గుర్తు నుంచి చెప్పలేకపోతూ అన్యదా భావించకూడదు. ఎంఆర్పిఎస్ నుంచి కానీ మాదిక శక్తుల నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వచ్చారు. కాబట్టి మనం చాలా సరైన డయాస్లో సరైన సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా మంది, శోభన్ సార్ లాంటి వాళ్ళు చాలా మంది, ఒక వారం రోజులుగా మా నెహ్రూ నాయకు, ప్రేమ్చంద్ గారు, ఇంకా చాలా మంది, ఇంకా మిగతా నజీమా మేడం, అడ్వకేట్ వాళ్ళు కూడా ఇంకా రావాల్సి ఉంటే కొంతమంది కూడా యాడ్ అవుతారు. వీరందరూ కూడా స్వయం కృషితోని ఒక 2 రోజులుగా పిలిపియగానే చాలా మంది వచ్చి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాలు మారదు వీరన్న సమకాలికుడిని, కుల సంఘాలలో పనిచేసినటువంటి విద్యార్థి దశ నుండి పనిచేసిన వాడిని. కానీ ఇప్పుడు మనం ఏమన్నారంటే చేతులు పెట్టి 2 నిమిషాలు అంటున్నారు. అది వాస్తవం, యథార్థం. అక్కడ రాసున్న సబ్జెక్ట్ కూడా సమాలోచన, సుదీర్ఘ చర్చ. మిత్రులారా, చర్చా వేదికలో తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఒక ప్రత్యేకమైన ఆశయం, ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం, ఒక ముందు చూపు, దీని వెనకాల చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన నడుస్తూ ఉంది. మిత్రుడు సూర్యన్న కూడా దీంట్లో భాగం పంచుకుంటా ఉన్నారు. చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధన కోసం మలిదశ ఉద్యమంలో అడుగులు పెట్టినోళ్ళు, నడిచిన వాళ్ళు, కాళ్లకు బొబ్బలు కట్టిన వాళ్ళు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, రాస్తారోకులు, ధర్నాలు, అనేక నిరాహార దీక్షలో పాల్గొన్న మిత్రులే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. నిన్న వరంగల్ డిస్టిక్ లో నిజంగా 200-400 మంది సమక్షంలో జరిగిన వేదికలో అన్ని వర్గాలు, నేను అన్నాను, నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఆల్ అగ్ర కులస్తులు కూడా, అగ్ర కులస్తులో బాధితులు ఎవరున్నారో రాజకీయంలో తట్టుకోలేక, వాళ్ళ మాటలు వినలేక, రాజకీయ రాజ్యాధికారంలో మేము భాగస్వాములు కాలేక జీర్ణించుకోలేని వాళ్ళు కూడా అన్ని కులస్తులు కూడా వచ్చేసి నిన్న పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో చాలా విజయవంతం చేశారు. అది శుభపరిణమే అనుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న మిత్రులందరూ చెప్తా ఉంటే మాకందరికి ఏమనిపిస్తా ఉందంటే, నిజంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం రాబోయే కాలంలో అంచెలంచెలుగా ఇంతింతై వడునింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయల మండల గ్రామీణ కల్లంతై సూర్యుడు కంతై చంద్రుడు కంతై నభో వీధి పైనంతై అని చెప్పేసి అన్నారు గతంలో ఒక పద్యం. ఆ పద్యం లెక్క పోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మేధావులు పనిచేస్తా ఉన్నారు. ఒక సుదీర్ఘంగా ఐఐటి స్థాయిలో చదివినటువంటి వాడు, ఇంజనీర్లు, బీటెక్లు, ఎంటెక్లు, అన్ని విద్యా వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఈ సమగ్రంగా చర్చించి తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం కు రూపురేఖలు దిద్దుతా ఉన్నారు. దానికి ప్రేమ్చంద్ అన్న, సూరన్న, ఇంకా మిత్రులు ఒక 15 మంది దీన్ని సుదీర్ఘంగా జిల్లా నుంచి ఇద్దరేసి మనుషులు, సీనియర్లే, ఇంకా జూనియర్లే కాదు, మీలాంటి వాళ్ళే, మళ్ళాంటి వాళ్ళే, చదువుకున్న వాళ్ళే, ఈ పేదవాళ్లకు, ఈ ప్రజానికానికి, ఈ సమాజానికి, కింది స్థాయిలో ఉన్న వాడికి, అసలు రాజకీయమే తెలియని వాళ్ళకి కదా ఈ ఓటును ఎలా అమ్ముకోవాలో ఆలోచించేవాళ్ళు. అక్కడి నుంచి కథ మొదలైతా ఉంది. మిత్రులారా, దయచేసి మీరు ఆలోచించండి. అన్ని కుల సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, అన్ని ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, అన్ని పార్టీలలో పనిచేసిన వాళ్ళు రండి. సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఈ వేదిక మీకోసమే, మీ అందరి కోసమే. అందుకని చెప్తా ఉన్నాం, 33 జిల్లాల్లో సుదీర్ఘ చర్చ పెట్టి చర్చల ద్వారా వచ్చిన సారాంశాన్ని ఆ వీడియో రూపంలో కానీ ఒక నివేదిక రూపంలో ప్రిపేర్ చేసి ఒక ప్రెజెంటేషన్ రూపంలో తయారు చేసి తద్వారా హైదరాబాద్ లో 5,000-10,000 మందితోటి ఒక సుదీర్ఘ మరొక చర్చ పెట్టి అంతిమంగా లక్షలాది మందితోటి పార్టీ అనౌన్స్ చేసే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి. 6 నుంచి 9 నెలలు అనుకుంటా ఉన్నాం. సంవత్సరం దాటిన తర్వాత ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం రూపం ఏంటో మీకు తెలుస్తుందని ఈ ఖమ్మం జిల్లా వేదిక ద్వారా తమరికి తెలియపరుచుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. నా పేరు గుత్య చినవాడు నాయక్. నేను కూడా మీలాంటి వాడినే, మీలో ఒక్కడినే. నేను తండా స్థాయిలో తిరిగి తండా పంచాయతీ సాధనలో నేను ఒక అడుగునే. ఈ రోజు సర్వజన డెమోక్రటిక్ ఫోరంలో కూడా నేను అడుగునే అని చెప్తా ఉన్నా. ఈ రాజులు ఎవరు పాలిస్తా ఉన్నారో, ఈ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందో వాళ్ళు పైసల చుట్టూ ఓటు చుట్టూ పైసలు తిప్పుతా ఉన్నారు. పేదవాడి నాడిని కనుక్కున్న వాళ్ళు, ఏదేస్తే ప్రజలు మాకెళ్ళి తిరుగుతారో అనుకున్న వాళ్ళు
వాళ్ళను గద్దె దించే వరకు మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుని ముగిస్తా ఉన్నాను. జై 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 భారత్, జై భారత్, జై తెలంగాణ. సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయాలు ఎడిపోతున్నాయి. ఏ రాజకీయాలకైతే మన రాజ్యాంగం రూపొందించబడిందో ఆ సగటు మనిషి యొక్క ఆకాంక్షల మేరకు ఏ రాజకీయ పార్టీ ఈరోజు పనిచేస్తలేదు. తప్పకుండా మనం ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళం ఒక నిర్ణయాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలకు అందేయాలి, లేకుంటే చరిత్ర మనను క్షమించదనే ఉద్దేశంతో మేము చాలా గంటల తరబడి ఒక సమాలోచన జరిపి ఈ యొక్క ఉద్యమాన్ని మీ ముందరికి తీసుకురావడం జరిగింది. మొన్న వరంగల్లో జరిగినటువంటి సభ కూడా చాలా చైతన్యవంతంగా, చాలా గొప్పగా, చాలా ప్రతిస్పందన కూడా చాలా బాగా అయింది. ఈరోజు మేము వరంగల్ నుంచి వచ్చి ఈరోజు ఈ క్రమం నడిపడిన మీ యొక్క చైతన్యాన్ని అందరినీ చూస్తుంటే తప్పకుండా భావితరంలో ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఒక గొప్ప చైతన్యాన్ని గ్రామీణ అట్టడుగు స్థాయి ప్రజల దగ్గర నుంచి టాప్ దాకా బహుజనులందరినీ ఆకాంక్షల మేరకు పనిచేసే విధంగా ఒక కొత్త రాజకీయ చైతన్యాన్ని తీసుకుపోయేటువంటి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా దానికి అభినందనలు మరియు సంతోషాన్ని మీతో వ్యక్తపరచుకుంటున్నాను. ఒకటే, నేను ప్రతి సందర్భంలో నేను ఆర్టికల్ రాస్తున్నాను. నేను ఇప్పుడు ఈ స్పీచ్ ఇస్తే మనకు భోజనం టైం అయింది. ఒక 2 ముక్కలు ఈ రోజు ఈ హాలు మొత్తం నిండుతుండే ఒక్కటి స్వేచ్ఛ సమానత్వం అనేది అందరూ అంటారు, అభివృద్ధి లక్ష్యం అందరూ అంటారు, ప్రజాస్వామ్యం అని అందరూ అంటారు, అసమానతను రాజ్యాధికార పార్టీ అంటారు. కానీ ఈ రోజు ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పేపర్లో కానీ వాల్ పోస్టర్లో కానీ ఎక్కడైనా కానీ ఆ నైతిక విలువలనేది ఒక్కటి చెరిపేస్తే ఈ రోజు ఇక్కడ 500 మంది కూర్చుంటున్నారు. ఈ రోజు ఇక్కడ 500 మంది కూర్చుంటున్నారు. ఆ నైతిక విలువలని ఒక్క పదం లేకుండే అటువంటి స్వార్థ రాజకీయాల్లో ఈ రోజు నడుస్తున్నాం. చాలా ఆలోచన చేసి పెట్టినాం మేము నైతిక విలువలతో రాజ్యాంగం. బహుశా మనం చూస్తున్నటువంటి క్షణంలో రాకపోవచ్చు దీని ఫలితం, కానీ మనం చరిత్రకి అందించే మనం ఈ జీవితంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనము మన భావితరాలు మన పిల్లలకు సంపదను కొలగొడుతున్నారు, రాజ్యాన్ని కలుషితం చేసేపు, ఓటును కలుషితం చేసేపు, గ్రామాల్లో మొత్తం కలిసిపోయిన వాతావరణం ఉన్నది. ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం మన జాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం. అన్నభ్రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఇంకొక చోట. ఏమి మారేలో ఈ దేశంలో పట్ల రాష్ట్రంలో పట్ల ఇంకా అదే ఉంది ఆ బతుకులు. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడు మనము మనంతు సహాయకారం మనంతు పాత్ర వహించకుంటే చరిత్ర మనల్ని క్షమిస్తుందా అనే ప్రశ్న మనందరం ఒకరు గతిమూలం వేసుకోవాలి. ఈరోజు ఆ సమస్య ఆసనమైంది కాబట్టి మిత్రులారా, అందుకొచ్చే నేను వేరే బుల్లెట్ పాయింట్స్ ఎక్కువకుండా తప్పకుండా మా యొక్క ఆలోచన కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నామో అట్లనే గ్రామాలలో కూడా సర్వజన డెమోక్రటిక్ ఎంటర్ అవుతుంది. ఇదే విధంగా సమాలోచన జరుపుతాం. అక్కడ అందరి విలువం ఇప్పుడు ఎట్లయితే వచ్చిందో ఒక నైతిక విలువలతో కూడినటువంటి సమాజం ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ సమాజమే గ్రామ స్థాయిలో కూడా కూర్చుంటుంది. మనకు డబ్బులు అవసరం లేదు, కోట్ల రూపాయలు ఒక చోట, నైతిక విలువలు ఇంకొక చోట అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. అప్పుడే మనం ఆ కోట్ల రూపాయలు మనం పనిచేయి లాస్ట్కు ప్రజలు కూడా నైతిక విలువలు తీసుకుంటాడు. ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్టు 5 లక్షల రూపాయలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఏది కావాలని మనం అటాచ్ అయినాం అనుకోండి, తప్పకుండా నిర్మమాటంగా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు వేరే దిక్కుపోతున్నారు. ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని సర్వజన డెమోక్రటిక్ ఫోరం మనందరం కూడా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని తెలియజేస్తూ, ఒకటే మిగతా అంత స్పీచ్ కాకుండా ఒక చిన్నది మీ అందరికి తెలిసిన విషయం, నేను దీంట్లో రాసిన ఒక 3 పంక్తులు చదివేసి నా యొక్క దాన్ని నేను ముగిస్తాను. చరిత్ర మనల్ని ఎలా తీర్పు చెప్తుంది. చరిత్ర ఎప్పుడు మనం ఎంతకాలం జీవించామో గుర్తుంచుకోదు, మనం ఎంత సంపద గొడవ పెట్టామో కూడా గుర్తుంచుకోదు, మనం అధికారంలో ఉన్నామా లేదనే విషయాన్ని కూడా శాశ్వతంగా గుర్తుంచుకోదు. కానీ ఒక విషయాన్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. మన కాలంలో సమాజం ఎదుర్కొన్న సవాళ్లను మనం ఎలా స్పందించాము, ప్రజాస్వామ్యం బలపడేందుకు మనం ఏం చేశాము, రాజ్యాంగం విలువను ఎంతవరకు ఆదరించాము, మన తర్వాతి తరాల కోసం ఎలాంటి సమాజాన్ని నిర్మించి వెళ్ళాము,
ప్రతి తరానికి దేవుడు ప్రకృతి చరిత్ర ఒక అవకాశాన్ని ఇస్తాయి. మన తరానికి లభించిన అవకాశం అత్యంత విలువైనది. ఎందుకంటే మన చేతిలో ఓటు ఉంది, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, నిర్మాణాత్మకంగా సృష్టించే అవకాశం ఉంది. ఈ అమూల్యమైన అవకాశాలను మనం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిలిస్తే మాత్రం అది భవిష్యత్ తరాల పట్ల అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సమాజం కోసం, దేశం కోసం, సమానత్వం కోసం ఊహించుకున్నప్పుడే పౌరసత్వానికి సార్థకత ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తులో చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు ఇలా వాళ్ళు చెప్పాలి, అరే మన గురించి మన 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 వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే చరిత్రలో మనం కూడా ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని తెలియజేస్తూ అందరినీ కూడా నేను సంపూర్ణంగా అభినందిస్తున్నాను. మీ తోటిగా ఏదో స్పెషల్గా సాధ్యపడం కానీ మీరు అందరూ కూడా అందరం కలిసికట్టుగా దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సోనీ ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా స్ఫూర్తిగా స్పష్టంగా మీరు సలహాలు సూచనలు ఇచ్చి మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పి చాలా సూటిగా స్పష్టంగా మీ యొక్క సలహాలు సూచనలు చెప్పాలని వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా అందరికీ జై భీమ్. సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం ఈ సమావేశంలోకి హాజరు కావడం, ఇది మొత్తం సమాజం ఇక్కడ ప్రతిబింబించడం, సామాజిక ఉద్యమంలో పాల్గొనేటువంటి మనందరికి కూడా గర్వకారణం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తర్వాత నేను మాట్లాడతా. ముందు ప్రేమ్చంద్ నాయక్ గారు ఈ టిఎస్డిఎఫ్ యొక్క తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం దీని యొక్క లక్ష్యం ఏంటి, దీని యొక్క భావం, ఎందువరకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందో వారు క్లుప్తంగా వివరించిన తర్వాత మిగతా నేను మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఈ చర్చా వేదికలో భాగస్వాములు కావాలని మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రేమ్చంద్ నాయక్ గారిని ఉద్దేశించి మాట్లాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాటి సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి సంగమేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సమావేశానికి సమాచారం ఇవ్వగానే ప్రతి సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, మేధావులు ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ఉదయపూర్వక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం నేపథ్య సందేశం, ఈ సందేశంలోనే ఈ యొక్క తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఏర్పాటు ఎందుకు చేయగలిగినామనేటువంటి అంశాన్ని మీ ముందు ఈ సందేశం ద్వారా మీ ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను పరిగణలో తీసుకొని భవిష్యత్తు నిర్ణయం కోసం, భావి తరాల కోసం భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ నిర్మాణం ఎలా జరగాలి, తెలంగాణలో ఉన్నటువంటి సంపద ప్రతి ఒక్కరికి ఎలా అందించాలన్నటువంటి అంశం మీద మాత్రమే తమరి సలహా సూచనలు ఉండాలని ఒక ఉద్యమకారులుగా ఉండాలని కోరుతూ, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి కోరుతూ, ఈరోజు జరుగుతున్న తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలకు, మేధావులకు, మహిళలకు, మహిళా మణులకు, సామాజిక పరివర్తకులకు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులకు, విద్యావంతులకు, కార్మికులకు, కర్షకులకు, ఆధ్యాత్మిక గురువులకు, కవులకు, కళాకారులకు, మీడియా ప్రతినిధులకు, విద్యార్థి యువకులకు, అలాగే ఆహ్వానితులందరికీ ఉదయపూర్వక స్వాగత నమస్కారాలు. నా పేరు ధారావత్ ప్రేమ్చంద్ నాయక్, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్వయకర్త, కేకులపల్లి మండలం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ. ఈనాటి సమావేశం అంశానికి వస్తే, స్వతంత్రం భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఏర్పడి ప్రభుత్వాలు నడిపిస్తున్నప్పటికీ సమాజంలోని అనేక వర్గాలు, ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు
అసమానతలు, అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం కోసం పోరాడుతున్న వాస్తవాన్ని మనం చూస్తున్నాం. సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ ప్రజలు శాశ్వత అభివృద్ధి, సులభమైన సామాజిక న్యాయం, అలాగే సమాన అవకాశాలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ప్రజలతో కలిసి చర్చించి ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ ఆలోచన రూపొందించి సామాజిక పరివర్తనకు దారి చూపాలనే లక్ష్యంతో తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం అనే సోషల్ మూవ్మెంట్ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడం సంతోషిస్తున్నాము. ఈ వేదిక ఏ ఒక్క వర్గానికో, మతానికో, కులానికో పరిమితం కాదు. సమాజంలోని ప్రతి వర్గం అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్య వేదిక. ప్రజల హక్కులు, బాధ్యతలు, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి కోసం కలిసి ఆలోచించడం ఈ వేదిక యొక్క ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేస్తున్నాం. ఈ రోజు జరిగే సమావేశంలో మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల గురించి చర్చిద్దాం. విమర్శల గురించి కాదు, మన పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. విభేదాల గురించి కాదు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిద్దామనే భావన, సర్వజన హితం, సమగ్ర అభివృద్ధి, ప్రజా భాగ్యస్వామ్యంతో లక్ష్యాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో, రాష్ట్రంలో అనేక సామాజిక కులాలు వారి అస్తిత్వం కోసం కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకొని రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నప్పటికీ నేటికి శాశ్వత పరిష్కారం లభించడం లేదనే ఆవేదన ప్రతి సామాన్యుడి గుండెలో ఆరని మంటల రగులుతూనే ఉంది. ఈ సందర్భంగా కొన్ని వాస్తవిక పరిణామాలు, ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, పాలకుల అసమానతల గురించి మీ ముందు ప్రస్తావించడం తప్పడం లేదు. సామాన్యుడుగానే, పేదవాడిగానే నేటికి ఉన్నారంటే అగ్రశ్రేణి ప్రభుత్వ పాలకుల వివక్షత ప్రధాన కారణమని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంశానికి వస్తే అమరవీరుల త్యాగాలతో, సకల జనుల పోరాటాలతో, సంకల్పంతో రాష్ట్రం ఏర్పాటు ఎంతో సంతోషకరం. కానీ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సామాన్య ప్రజలు తెలంగాణలో ఉన్న సహజ వనరులు, సంపద మరియు విద్యా, ఉద్యోగ రంగాలలో సమాన హక్కులు కల్పించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు, సంపద రాజకీయ కార్పొరేట్ శక్తులైన కొంతమంది కబంధ ఆస్థానాల్లో కేంద్రీకృతం కావడం ప్రస్తుత రాజకీయ పాలకుల వివక్షతకి నిదర్శనమని స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సబండ వర్గాల ప్రతి సామాన్యుడికి సమాన హక్కులు కల్పించేలా నైతిక ఇరులతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అవసరం ఉందనే భావన మీ ముందు ఉంచుతూ మీ సలహా సూచనలు ముందుకు పోవాలనే దృఢ సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత రాజకీయ స్థితిగతులను పరిగణనలో తీసుకొని అన్ని వర్గాల పేద ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మీ సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం TSDF ఆధ్వర్యంలో నైతిక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకై సుదీర్ఘ సమాలోచన చర్చా వేదిక మన ఖమ్మం జిల్లాలో ఈ వేదికగా నిర్వహించుకోవడం మన ఖమ్మం జిల్లాలో సర్వజనులు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి కన్వీనర్స్ లేదా సమన్వయకర్తలైనటువంటి ధారావత్ ప్రేమచంద్ర నాయక్ గారు, దూడల సాంబయ్య గారు, కన్నా పరశురాములు గారు, ముఖ్య చంద్రబాబు నాయక్ గారు, దాంతోపాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి సర్వజన బహుజన నాయకులందరికీ నేను ఈ వేదిక ముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీ సమయాన్ని, వ్యక్తిగత అవసరాన్ని, మీకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే సమాజంలో సగభాగం ఉన్నటువంటి స్వాగతం పలకాలి. వాళ్ళ వేదికలన్నీ కూడా మన ప్రజలందరూ కూడా భాగస్వాములు
కాకపోవడం, దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ రహస్యం ఏంటో అర్థం కాని భ్రమపదార్థంగానే మిగిలిపోయింది. దాన్ని అర్థం చేసుకొని మనం ఏం చేయాలో, మన రోల్ ఏంటో, ఈ సమాజంలో మార్పు పరివర్తన తీసుకురావడానికి మన కర్తవ్యం ఏమిటో అర్థం చేసుకోవడం కోసమే ఈ సమావేశం, ఈ చర్చా వేదిక అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌతమ బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అని బహుజనుల్ని చైతన్యం చేసినటువంటి కార్యాచరణ నుండి ఆ తర్వాత క్రమంలో మహాజన పేరుతోటి జరిగేటువంటి ఉద్యమాలు ఇవాళ TSDF సర్వజన ఉద్యమంగా దీన్ని రూపాంతరం చెంది మన ముందుకి ఈ చర్చా వేదికను తీసుకురావడం మనందరం గర్వపడాలి. 1950 కంటే ముందు ఈ దేశంలో రాజ్యాంగం ఒక లిఖిత రాజ్యాంగం అంటూ ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యాంగం మనకి తెలియదు. అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగాలు సంస్కృతి నేపథ్యంలో వచ్చినటువంటి ఆ రాజ్యాంగం మనువాదానికి సంబంధించినటువంటి కనపడినటువంటి అలిఖిత అంటే లిఖించబడినటువంటి వాళ్ళు లిఖించుకున్నటువంటి రాజ్యాంగం మనకి తెలియకపోయినా, వాక్ స్వాతంత్ర్యం లేకుండా, సమానత్వం లేకుండా, స్వేచ్ఛ లేకుండా 90% మంది ప్రజలు ఈ దేశంలో బానిసలుగా ఇవాళ ఉండడానికి కారణం ఆనాడు వారు అవలంబించినటువంటి కొన్ని అనైతికమైనటువంటి విలువలతో కూడిన పద్ధతుల వల్ల ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి 90% మంది ప్రజలు ఎక్కడ ఉన్నారు అనేది మనందరికీ స్పష్టమే. మనందరికీ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మనం గమనిస్తే ఇవాళ ప్రజల యొక్క స్థితిగతులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఇంకా పారిశ్రామికీకరణలో మన సమాజం ఎక్కడుందో అర్థం చేసుకొని మనం ఏం చేయాలో, ఈ పరివర్తన ఉద్యమంలో మన యొక్క రోల్ ఏంటో తెలియజేసేటువంటి ఈ చర్చా వేదిక రాబోయే కాలానికి మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యం వైపుగా నడిపించడానికి ప్రేరణగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని మనం అందరం కూడా ఏకీభవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ 1950 రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత, రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం గొప్పదే, కానీ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పాలకుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి? రాజ్యాంగం అమలైతే ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి, రాజ్యాంగం అమలైన దగ్గర నుండి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కానీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, చేయట్లేదా, పట్టించుకునే స్థితిలో ఇవాళ మన ప్రజలు లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవిశ్రాంతంగా పనిచేస్తూ జీవన పోరాటంలో భాగంగా జీవించడమే ప్రధానంగా అవిశ్రాంత కులాలు ఇవాళ ఈ దేశంలో నగ్గిపోతున్నారు. వాళ్ళందరికీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చిందా అని మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు, ఈ దేశంలో నుండి, ఈ రాష్ట్రంలో నుండి పార్టీలు మరి సమగ్రంగా అందరినీ
100% ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని లేకుండా వన్ సైడెడ్ గా వెళ్తున్నాయి అనేది స్పష్టంగా మనకి తెలుస్తున్నటువంటి విషయమే. కాబట్టి దీని మీద మనం అందరం చర్చలో పాల్గొని రాబోయే కాలంలో మనం ఏం చేయాలో, ప్రజలు ఏ విధంగా చైతన్యపరచాలో, ఈ రాజ్యాధికారంలో మన యొక్క భాగస్వామ్యం ఏంటిదో ఒక డైరెక్షన్ తీసుకొని దానికి మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని చెప్పి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ సమావేశంలో నిర్వాహకులుగా ఉండి మరి దీనికి అదేవిధంగా వేదికను అలంకరించిన సమన్వయకర్తలు, అదేవిధంగా రాష్ట్రం నుండి చేసిన వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ చర్చా వేదికలో ఈ రౌండ్ టేబుల్లో పాల్పంచుకుంటున్నటువంటి మేధావులందరికీ స్వాగతం, సుస్వాగతం. సమాలోచనతో చేయవలసిన సుదీర్ఘ చర్చ అని మనం పేరు పెట్టుకున్నాం. వాస్తవంగా 10 గంటలకు మనం స్టార్ట్ చేసుకొని ఉంటే సాయంత్రం 4 గంటల వరకు సమయం సరిపోతుండేది. ఇప్పటికే మనం దాదాపుగా 1-2 గంటలు లేట్ ఉన్నాము. అయినప్పటికీ దీంట్లో చర్చ అన్నప్పుడు సూటిగా చెప్పదలుచుకుంటే నైతిక విలువలతో కూడిన ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆవశ్యకత, అవసరమా లేదా అనేది మన మనసులో పెట్టుకొని మాట్లాడితే 3 నుండి 5 నిమిషాల సమయం ప్రతి ఒక్కరికి సరిపోతుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా ప్రయత్నం చేస్తే వచ్చిన మిత్రులందరూ కూడా సమయం అనేది సరిపోతుంది. కాబట్టి మరి నేను 3 నుంచి 5 నిమిషాలని మీకు చెప్పి నేను అర్ధ గంట మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి నేను కూడా అదే 5 నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, మొదటగా నా అభిప్రాయం ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని నేను భావిస్తా ఉన్నాను. మొదటి విషయము. రెండోది, ఎందుకు అవసరం అన్నప్పుడు అవసరం లేదనుకుంటే ఎందుకు అవసరం లేదో చెప్పండి మాట్లాడేవాళ్ళు, లేదా అవసరం అనుకుంటే ఎందుకో 2-3 విషయాలు చెప్పేస్తే మనం ఇక్కడికి వచ్చినటువంటి మన ఏమైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. మిగతాది నా సంఘం ఇంత గొప్పది, నేనంతా, నేనింత, నా నాయకత్వం అంత అనేది ఇక్కడ మనం అవసరం లేదు. దయచేసి దాని జోలికి పోకుండా, అదేవిధంగా ప్రజల బాధల జోలికి కూడా పోకుండా, ప్రజల బాధలు కూడా చాలా ఉన్నాయి కానీ ఏది చెప్తే ఏ గురి పెడితే 24 గంటలు పడుతుంది. వాటి జోలికి పోకుండా నిక్కచ్చగా సూటిగా ఆ విషయానికి వద్దాం. నేనేం చెప్తున్నానంటే 3000 సంవత్సరాల చరిత్రను, 5000 సంవత్సరాల చరిత్రను, బహుజనుల చరిత్ర, బహుజనులు నష్టపోయిన విషయాలు చెప్పుకోబోయే ముందు షార్ట్ కట్ లో 2 మాటలు చెప్పదలుచుకున్నాను. భారత రాజ్యాంగానికి ముందు భారతదేశము, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశము. భారత రాజ్యాంగం రాకముందు మనకి ఏమేమి లేవు, వచ్చిన తర్వాత ఏమున్నాయి, ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన వాటిని మనం ఉపయోగించుకున్నామా, ఉపయోగించుకొని ఉంటే మనం ఇక్కడ ఈరోజు మళ్ళీ ఇలాంటి సమావేశం పెట్టుకునేవాళ్ళమా అని ఈ 3 పాయింట్ల మీద నేను చెప్పదలుచుకున్నాను. మొదటి, భారత రాజ్యాంగం మనకు అమల్లోకి రాకముందు మనకి ఆస్తి హక్కు లేదు, ఓటు హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. ఇట్లా రకరకాలైనటువంటి మానవ సమాజానికి మనిషి మనుగడకు కావాల్సినటువంటి హక్కులు, స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా లేని పరిస్థితి నుండి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం. ఈ రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి, మానవుడికే కాదు జంతువులకు కూడా రక్షణ కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో నుండి ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు, ఆదేశిక సూత్రాలు, ఈ మూడింటిని కనుక మనం పాటించినట్టయితే ఈనాటికి బహుజనుల చేతులకి భారతదేశ అధికారము, రాజ్యము వచ్చి ఉండేది. వాటి కోసం మన బహుజన జాతులు ప్రయత్నం చేయకపోవడం వల్ల మనము ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి సమావేశం 70 సంవత్సరాల తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా మా పరిస్థితులు సరిగా మారలేదు, పెద్ద మార్పేమి లేదు. మా జనాభాతో పోలిస్తే మాకున్న సౌకర్యాలు సరిపోవట్లేదు. కాబట్టి మాకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలని మనం మళ్ళీ ఈ రోజు గోస మన యొక్క బాధని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో నెట్టివేయబడి ఉన్నాం. కాబట్టి
ఆ పరిస్థితి నుంచి బయటికి రావడం కోసము మన మేధావులైనటువంటి వాళ్ళము మన జాతులు ఎక్కడైతే బాధపడుతున్నాయో వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేసుకొని జనజీవన శ్రమంతులు కలపడం కోసము మనందరం ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే చర్చ వేదికలు పాల్గొనే మిత్రులు కూడా ఇదే విషయంపై సూటిగా మాట్లాడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సమయాన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడేటువంటి శోభన్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు మామిడి వెంకటేశ్వర ముదిరాజు గారికి స్వాగతం వరకు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం కార్యక్రమానికి వచ్చినటువంటి బహుజన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియపరుచుకుంటాను. పేరు తీసుకోవడము సమయము వృధా అవడం వల్ల అది ముందే మాట్లాడేటువంటి వ్యక్తులు టైం కూడా ఫిక్స్ చేశారు. అందుకు చాలా షార్ట్ కట్గానే మాట్లాడుకుందాం, సమయం కూడా 1 కావస్తుంది. ఈ సమాలోచన సుదీర్ఘ చర్చలు బయటికి వెళ్ళినప్పుడు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఈ సమావేశము, ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము, ఇందులో మనం ఏం తెలుసుకున్నాం, భావి ప్రపంచంలో రేపటి రూపానికి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోటి మరి తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఈ కార్యక్రమాన్ని ఖమ్మం నడిబొట్టులో మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది. నేను నాకున్నటువంటి ఆలోచన మేరకు, అనుభవం మేరకు చెప్పదలసిన అంశము, విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏం చేద్దాం, ఎందుకు వచ్చింది అనేది ఇందాక శోభన్ సార్ చెప్పారు. నేను ఆ ప్రస్తావనకి పోదలుచుకోలేదు. కానీ స్వతంత్రం వచ్చింది నేటికి 79 సంవత్సరాలు కావస్తుంది. ఆయన బహుజనుల వాదాన్ని బలంగా తీసుకుపోతున్నటువంటి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మనకు నిజమైన స్వతంత్రం వచ్చిందా అనే ఆత్మ విమర్శన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది మనందరం తెలుసుకోవాల్సుకున్నటువంటి అవసరం మనకు ఉంది, ఆలోచన చేసుకోవాలి. అలాగే 2 పాయింట్, ఈ భారతదేశంలో కావచ్చు, మనం ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మరి జరుగుతున్నటువంటి పొలిటికల్ ఒక పాలిటిక్స్ అనే ఆలోచనతోటి మరి చాలా మంది అగ్రకులాల ఆధిపత్యము ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ రాజకీయంగా జనాభా శాతంలో దాదాపుగా 90%, 93% అనుకుని మనం నడుస్తున్నటువంటి వ్యక్తులుగా, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలుగా ఉన్నటువంటి మనమందరం ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయంగా మైనార్టీలో ఉన్నామనే అంశాన్ని కూడా మన ఆలోచన తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల మీద ఉందని తెలియపరుచుకుంటున్నాను. మరి రాష్ట్రంలో రాజకీయాలుగా చేస్తున్నటువంటి ఒక పక్క మరి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయి వారి దగ్గర ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని గుంజుకోవాలా, ఆ రాజ్యాన్ని గుంజుకొని మరి బహుజనులుగా మనం ఉన్నటువంటి అన్ని కులాలుగా, అన్ని మతాలుగా ఈ రాజకీయ వ్యవస్థలో మనం ముందడుగు వేయాలనే ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి ఈ రోజు సర్వజన డెమోక్రటిక్ ఫోరంలో మనందరము కలయికై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. గతంలో పోయిన నెలలో సూర్య గారి అధ్యక్షతన వరంగల్లో చాలా అద్భుతంగా జరిగినటువంటి ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఇప్పుడు ఖమ్మంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో
జెండాలు మారుతున్నాయి తప్ప వాళ్ళ ఎజెండాలు ఒకటే ఉందనే అంశాన్ని కూడా మనం మరొకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. రాజకీయంగా మనల్ని ఇబ్బంది పెడుతూ మనకు ఓటు మాత్రమే, ఓటు బ్యాంకుగా మన ఓటుని మాత్రమే వాళ్ళు తీసుకొని వాళ్ళ ఎజెండాను మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు, జెండాను మాత్రం మనతో అందరితోటి మోసిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి సుదీర్ఘమైన చర్చలో భాగంగా ప్రత్యామ్నాయ రాజకీయం అనేది ఈ రాష్ట్రంలో అవసరం అవసరం అవసరం, రాజకీయ పార్టీ అవసరం అనేది 100% నేను ఏకీభవిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ అవసరం, అది కూడా ప్రతి ఒక్క కులాలుగా, మతాలుగా, విభిన్న వర్గాలుగా, సంబంధ వర్గాలుగా, ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా మరి అందరం కలయికతోటి సర్వజన డెమోక్రటిక్ ఫోరం గొడుగు కింద మనందరం వద్దాం, అందరం కలుసుకొని ఒక పార్టీని బలోపేతం చేసుకుందాం. పార్టీ బలోపేతం చేసుకుని మేము ఉన్నాం, మా ఓటు మేమే వేసుకుంటాం, మా సీటు మేమే తెచ్చుకుంటాం, మేము వెళ్ళి ఏదైతే అధ్యక్షాన్ని మరి చెయ్యి కొట్టి బల్ల కొట్టి మాట్లాడే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి మన అందరం పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ ఆవశ్యకతనే ఖమ్మం జిల్లా నడిబొడ్డు నుంచి ఉద్యమాల కిల్లగా మరి ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి మనం అందరం నడుము కట్టుకొని ముందుకు పోవాలనే అంశాన్ని కూడా మరొకసారి మీ అందరికి తెలియపరుస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కుటుంబ సభ్యులకు, బహుజన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక మారు జై తెలంగాణ, జై భారత్, జై పూలే, జై భీమ్, జై సేవాలాల్. ధన్యవాదాలు. తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం TSDF సమాలోచన సుదీర్ఘ చర్చ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, అదేవిధంగా BC, SC, ST సంఘ నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరి మనులకి అందరికీ కూడా ముందుగా MPJ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, నా పేరు షేక్ హాసిం. MPJ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, శాంతి మరియు న్యాయం కోసం ఏర్పాటు చేసినటువంటిది స్వచ్ఛంద సంస్థకి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. సరే, మేము చేసేటటువంటి కార్యక్రమం ఒక్క నిమిషంలో చెప్పి, MPJ లక్ష్యం కూడా సమాజ సంక్షేమం కోసం పనిచేస్తుంటుంది. దేశంలో నెలకొన్నటువంటి అజ్ఞానం, పేదరికం, మత వివక్షతకు పారదలడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మానవ హక్కులను, మహిళల హక్కులను రక్షించడం కోసం, బడుగు కలిగిన వర్గాల వరకు రాజ్యాంగ హక్కుల్ని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరియు ముఖ్యంగా విద్య, వైద్యం, న్యాయం కోసం పనిచేస్తుంటుంది. విద్యలో కూడా ఈ రోజు రావడానికి ముఖ్యమైన కార్యక్రమం, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, భద్రు నాయక్ గారు ఈరోజు ఉదయం ఇట్లా నైతిక విలువలతో కూడినటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు ఆవశ్యకత గురించి సెమినార్ ఉందని మార్నింగ్ ఫోన్ చేశారు వారు. నేను నైతిక విలువలతో అన్నంలోనే ఇక్కడికి రావడం జరిగింది. విద్యలో కూడా మనం నైతిక విలువలతో కూడినటువంటి విద్యని బోధించాలని కోరుకుంటున్నాం. నైతిక విలువలు అనేది రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి అంశం. అది జనరల్ గా ఇప్పుడు మనం అన్నదమ్ముల మధ్యలో ఏ విధంగా నైతిక విలువలు కోల్పోయినామో, అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు, అదేవిధంగా రాజకీయాలు కూడా నైతిక విలువలు రోజు రోజు దిగజారిపోతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా వేదిక, రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రాజకీయ నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జనాభా సమస్య ప్రకారంగా వారికి, అంటే SC, ST, BC, మైనార్టీలకు ఏ రకంగా ఎంత జనాభా ఉందో అంతే వారికి రాజకీయంగా కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. ఈ సమావేశానికి హాజరైన మిత్రులకు, మహిళామణులకు, పెద్దలకందరికీ ముందుగా నమస్కారాలు. సమాలోచన సుదీర్ఘ చర్చ టైటిల్ కూడా చాలా బాగుంది.
అదేవిధంగా సమర్థవంతంగా దీంట్లో పని చేసి అట్టడుగు కులాల నుంచి మనకు ఏదైతే అట్టడుగు కులాలకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళకు తెలిసే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మనము అసలు ఏం చేస్తున్నాం అనేది పీడిత వర్గాలకు అందరికీ తెలియపరిచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రజల్లోకి మనం వెళ్ళి మన ఆలోచన మనం చేసేటువంటి పని విధానము తెలియపరిచి మనము ముందుకు సాగితే బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. వినయంతో కూడినటువంటి రాజకీయం అంటే చెప్పడం చాలా ఈజీ అని ఇవాళ సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ వస్తున్నాయంటే 5,000 ఇచ్చేస్తే ఓటేసేస్తున్నాం. ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మన వర్గాలు అన్ని, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో మనము పెద్ద ఆలోచన చేశాం. దీనికి నేను స్వాగతిస్తున్నాను. కానీ దీన్ని మనం నిలబెట్టుకోగలగాలి అంటే దీని వెనకాల చాలా బలమైనటువంటి ధైర్యం, సాహసము, ముందుకెళ్ళగలగాలి. దీన్ని మనం నడిపించుకోగలగాలంటే ఇది అంత చిన్న విషయం అయితే కాదు. కానీ మానవుడు తలుచుకుంటే వాస్తవంగా నైతికత విలువలతో మన రాజకీయం చేద్దాం అని మనం ఖచ్చితంగా మనం ముందడుగు వేస్తే సాధ్యం అవుతుంది. కానీ ముందడుగు వేసే వ్యక్తి చాలా ధైర్యంగా ఉండాలి. రాజకీయంగా ఒత్తులు వస్తాయి, చాలా ఒడిదొడుగులు ఉంటాయి. ఏదైనా నిర్మించాలంటే దాంట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ వయసులో చిన్నవాడిని కావచ్చు నాకు చెప్తున్నా అని చెప్పి ఏమనుకోకూడదు. టైటిల్ చూసిన తర్వాత ఈ టైటిల్ చాలా చూడటానికి చాలా బాగుంది, ఆలోచన విధానం కూడా చాలా బాగుంది. కానీ దీన్ని నడిపించే శక్తి మరి నాకైతే తెలియదు. కానీ అంత శక్తివంతులు అయి ఉంటే ఖచ్చితంగా దీన్ని సాధించడం అనేది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తాను. కావున ఇక్కడికి వచ్చినటువంటి నాకు పెద్దలకందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాగ మీరు మనోధైర్యంతో ముందుకెళ్తే మా లాంటి వాళ్ళు సహకారాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో కమిటీ వేసుకుంటూ ఇలాగే ఈ విషయాలను తెలియపరచుకుంటూ పోతే ఖచ్చితంగా మనం సాధ్యపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు జై భీములు. థ్యాంక్ యూ. ఎన్ని పార్టీల చుట్టూ తిరిగినా మన బతుకులు మారవు, అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడూ ఎదగాలనే ఆలోచనలే ఉంటుంది తప్ప అక్కడ నుండి మనం కాదు లేదు. మన బతుకులు మారడానికి ఏ పార్టీ వచ్చినా కానీ మనం స్వాగతించాలి, దానికి మద్దతు తెలపాలి. ఈ పార్టీకి మా ఎఫ్సీ 50 కులాల మద్దతు తప్పకుండా ఉంటుందని మనం చేస్తున్నాం. మనం గత 30 సంవత్సరాలు బట్టి చర్చా వేదికలు పెట్టుకుంటూ చేస్తాను. నేను నగరికంటి సంజయరావు గారిని గత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అన్ని సంఘాలతో సమావేశాలు అన్నింటిలో పాల్గొంటున్నా. 1-2 పార్టీలు కూడా ఉన్నాయి మనవి. ఆ పార్టీలు కూడా మనకేం చేయట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఒక చర్చా వేదిక నుంచి ఒక పార్టీగా, ఒక సంఘంగా, ఒక నాయకులుగా మొత్తానికి కమిటీలు వేసుకొని ఈ రాజ్యాధికార పార్టీ తీసుకుపోవడం అనేది మన లక్ష్యం తీసుకున్నాం. ఈ 33 జిల్లాల్లో 33 ఎమ్మెల్యేలు గెలిపించుకోవచ్చు మనం అనుకుంటే, గెలిపించుకున్నప్పుడు రాజ్యాధికార మనకే ఉంటుంది, ముఖ్యమంత్రి కూడా మనమే కాబట్టి ఆ దిశగా అందరూ ప్రయాణించాలని, అన్ని అంశాల మీద, ప్రజా సమస్యల మీద పోరాడాలని. ఇప్పుడు మనకు రాజ్యాధికారం లేకపోవడం వల్ల మన సమస్యలు, ఎస్సీ ఎస్టీ కేసులు ఇవన్నీ కూడా బాగా తెచ్చుపడతారు. కాబట్టి ప్రజా సమస్యల మీద బాగా పనిచేయాలని చేస్తాం. ఇప్పుడు కూడా దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక పెట్టి పార్టీ తీసుకుని పోవాలని, పార్టీ అనేది మనం పనిచేయాలి, చేస్తేనే మన రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి అదే మన దశ. కాబట్టి ఈ 33 జిల్లాల నుంచి మనం గెలిపించుకోవచ్చు. కార్యాచరణ ప్రణాళిక చేయండి. నా పేరు మామిడి వెంకటేశ్వర గారు. నేను ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడిని. యాక్చువల్గా మాదంతా కూడా ఖమ్మం జిల్లాలో 98 కులాలతోటి ఏర్పడినటువంటి మత్స్యకారులు.
మత్స్యకారులు అంటే సహజంగా మిగతా జిల్లాల్లో 2-3 కులాలే ఆధిపత్యం. అయితే ఖమ్మం జిల్లాలో నా అదృష్టం కొద్దీ బీసీ వర్గాలు అయితే, ఎస్సీ అయితే, ఎస్టీ అయితే, మైనార్టీలతోటి ఉండేటటువంటిది ఇంకా అగ్రకులాలు కూడా వచ్చి మేము చేపలు పడతాం అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ ఈ సమావేశంలో నిజంగా నేను మాట్లాడేది ఏంటంటే సూచనలేం కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆధిపత్యంలో మరి సమన్వయంతో సర్దుకుపోయేటటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక వెలుగుగా మరి ఈరోజు ఈ నైతిక విలువలకు మనకి సూచనలు ఈ విధంగా ముందుకెళ్లాలని మీరు ఇస్తున్నటువంటి దానికి మేము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. తప్పకుండా మీ అందరూ థ్యాంక్ యూ. అందరికీ TSDF ఈ కార్యాచరణ తీసుకున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ సభ పంజారా భవనంలో పెట్టారు. ఆ రోజు ఎంతమంది వచ్చారు? 15 మంది నుంచి 22 నుంచి 30 మంది వచ్చారు. ఆ రోజు చెప్పాను, మనం ఒక రోజు డేట్ పెట్టుకొని రౌండ్ సమావేశం పెట్టుకోవాలని చెప్పాను. చెప్పిన దానికంటే ఎక్కువ జన సమీకరణ ఎక్కువయ్యారు. అన్ని కులాల నుంచి, అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషమైన విషయం. మానమానం నుంచి నా వంతుగా ఏ కమిటీ అయినా వేసినా ఈ కార్యాచరణ నిర్మాణానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పుకుంటూ మాకున్న సంఘాలతో కానీ పెద్దలు సంజయరావు, బదుల్ నాయకులు, అన్న సంగమేశ్వరరావు, వీళ్ళందరూ పేరు చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ జయభూములు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ తయారీ కూడా సహకరించినందుకు భోజనం అని చెప్పి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సమాలోచన సుదీర్ఘ చర్చ తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎన్నో వస్తున్నాయి, పార్టీ పేరు మధ్యలే కానీ చాలా మంది వస్తున్నారు, కానీ మనం వాడుకుంటున్నారు. ఎంతసేపటికి జెండాలు మోసేది మనమే, కార్యకర్తలుగా తిరిగేది మనమే. వాళ్ళేమో ఏసీ కాలంలో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ రావకపోతే రిటర్న్ వస్తున్నారు, కానీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మనం ఎప్పుడు కూడా వాళ్ళ కింద బానిసత బతుకుతున్నాం ఇప్పటి వరకు కూడా. కాబట్టి మనం కూడా అధికారంలో రావాలంటే లాస్ట్ బంజారా భవన్లో మనం మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా 10:30కి పెడితే 12 లేకుండా 11కి వచ్చాం. ఈ రోజు కూడా సేమ్ అదే జరిగింది. ఎప్పుడైతే చైతన్యవంతంగా మనలో సమయం, ఎప్పుడైతే మీటింగ్ టైం ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే వస్తామో, ఏ పార్టీ అయినా కానీ మనలో చైతన్యం వచ్చినప్పుడు మనం సాధించినటువంటి కానీ రావాల్సినటువంటి కానీ రాష్ట్రం నుంచి కానీ దేశం నుంచి కానీ ఏవైతే రావాలో ఖచ్చితంగా సాధించగలుగుతాం. కాకపోతే మన యొక్క సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే టైం ఇప్పుడు 12:31 అవుతుంది. 10:30 మీటింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే అందరికి సమయం వచ్చేది, అందరూ వారి యొక్క ఆలోచనలు చెప్పేవారు. కాబట్టి మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా దీని మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. సర్వజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి అంటే TSDF ఏంటిదట? నైతిక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలట. దీనికోసం చర్చ, పెద్ద సుదీర్ఘ చర్చ అంటాం. వేరే ఏమంటారో ఇంకా దీన్ని కన్క్లూజన్ కాలే, ఇంకా ఇప్పుడే మొదలైంది. వరంగల్లో అయింది. వరంగల్లో 400 మందితో అయింది హన్మకొండ ప్రెస్ క్లబ్ హాల్. తర్వాత ఇంకొక దగ్గర కూడా కూర్చున్నాం. పెద్దలు ప్రేమ్చంద్ నాయక్ గారు ఎంత పెద్ద నిర్ణయం అంటే అది సైద్ధాంతిక విలువలు అనేది ఇప్పుడు ఉన్నాయి. అసలు నైతిక విలువలు రాజకీయాలలో కనపడతాయా? ఈ 3 పార్టీలు వాడి తిట్టుకుంటూ వాడి ఆస్తుల గురించి వీడి ఆస్తులు కాపాడుకోవడానికి వాడు తిట్టుకుంటారు తప్ప ప్రజల బాధలు ఎవరైనా పట్టించుకుంటాడా? ఇప్పుడున్న బీజేపీ, బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, వాడు రెడ్డి పాలన, వీడు ఇద్దరు రెడ్డి పాలన, అగ్రవర్ణ పాలన. నేను పక్కకు నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని ఎవరు ఇబ్బంది నాకు సపోర్ట్ చేద్దాంటే నేను తిట్టా అని చెప్తాడు మోడీ. చెప్పిన చెప్పలే హైదరాబాద్ వాళ్ళ కూర్చొని అది వీళ్ళు కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ప్రజల సొమ్ము దోచుకొని కేసీఆర్ సుమారు 10 లక్షల కోట్లకు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆస్తి. ఎన్నికలు ఎన్ని లక్షల కోట్లు? ఆ సొమ్మంతా ఎవరిది? మన ప్రజల మీద పన్నులు కడితే వచ్చిన ఆస్తులను
తాకట్టు పెట్టి లోపలేసుకోలేదా? అవి మన డబ్బులు, ప్రజల డబ్బులు కాదా? చెప్పండి, నేనేమన్నా. అసలు విలువలు కలిగిన రాజకీయాలు కావాలి అన్నప్పుడు మనము 2000, 3000 తీసుకొని ఓటేస్తాను. ఆ 2000, 3000 ఇంకా రాకపోతే ధర్నా చెప్తాను ఇంటి ముందట కూర్చొని రాత్రిపూట. రేపు ఇంకా మా వాళ్ళకత్తలేదని మహిళలు, మిమ్మల్ని కాదు, మీ ఒక్కరి గురించి కాదు, మహిళలు ఏం చేస్తారు తెలుసా? రాజకీయ చైతన్యం లేని మహిళలు, రాజకీయంగా సమాజంలో ఏం జరుగుతుంది, ఎటువంటి దోపిడీ జరుగుతుందని తెలుసుకోలేని మహిళలు రాత్రిపూట మన దేశ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి అవినీతి అక్రమాలు చేసే నాయకులను గద్దెనెక్కించే విషయం నిజం కాదా? అవునా? దీని కలిగిన రాజకీయ వేదిక ఒకటి కావాలని ప్రజా సంఘాల నాయకులు కోరుకునేది అవునా కదా? చెప్పండి. మనము ఓటు అనేది అంటే మహిళా మండలి వాళ్ళకి అసలు ఇప్పటికైనా వాళ్ళు రాజకీయంగా రావాల్సిన అవసరం ఉంది. బట్టలు వస్తే బట్టలతో వస్తారు, ఏడు సంఖ్య పెట్టండి మేము ఆడ పెడతారు. కానీ ఆడ చెప్పులు ఎందుకు రిలీజ్ అవుతాయి? ప్రజలకు కాంట్రాక్టులకు ఒక వర్క్ ఇస్తే ఆ వర్క్ ఎక్కడ వర్క్ చేయాలి? నేను 25 సంవత్సరాల రాజకీయాలలో ఉండబడి 2000 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నా. చెప్తున్నా, ఎన్నో చూసినా. తెలంగాణ రాకముందు నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నా. వరంగల్ తూర్పుల కొండ సురేఖ మంత్రి మీద పోటీ కూడా చేసిన. నా పేరు కేడల ప్రసాద్, అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 1990 నుంచి నడుస్తూనే ఉన్నది. 2000 నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతాను. మా విస్తీర్ణంలో ఒక క్యాప్షన్ ఉంటుంది, ఏమని? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికార సాధనే లక్ష్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికార సాధనే లక్ష్యం. మరి రాజ్యాధికారం ఎందుకు కావాలి? మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు బలహీన వర్గాలం అయిన బహుజనులం మనం ఎందుకు రాజ్యాధికారం కోరుకుంటాం అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బీసీ అనద్దు, దళిత ముఖ్యమంత్రి అయిందా? అంటే పక్కకు చిన్న సీట్ ఇచ్చి డిప్యూటీ సీఎం గా పెడతారు. చెప్పండి, నేనేమన్నా అంటే దళితులు అంటే, ఎస్టీలు అంటే, బీసీలు అంటే అసలు వాళ్ళకి ఇది కూడా ఎందుకు కావాలనే పనులు తెలుసుకోవాలి. మనమే ఎందుకు వీళ్ళకే ఎందుకు రాజ్యాధికారం అనే సీటు, సీఎం సీటు కానీ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎందుకు కావాలంటే, రాజ్యాంగ పరంగా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ ఫలాలను అట్టడుగు బడుగు బలహీన వర్గాలైన కింది స్థాయి గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలోపేతంగా లేని వాళ్లకు సంక్షేమ పథకాలు అందాలనేందుకే ఈ రాజ్యాధికారం. మనోడు ఎమ్మెల్యే అయితే మనకు పనిచేస్తాడా చేయడా? చెప్పండి, నేనేమన్నా. మనోడు మనం చేస్తాడు, మనోడు మనం చేస్తాడు. ఇది ఎట్లయినా కాన్సెప్ట్ ఉండేది. ఓట్లు కూడా గంట కదా ఇప్పుడు ఏం జరుగుతుంది? మా రోజుల్లో ఏం చెప్పాడు తెలుసా? కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పాడు. కులాలు అంట నిర్మూలించబడమట. కులాలు ఎప్పుడు నిర్మూలించారు? ఈ కులాలు చెప్పండి. నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశానండి. భారత రాజ్యాంగం కొంత నాకు అవగాహన ఉంది. మన తెలంగాణ వాదంతో అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, మనం తెలుగు వాళ్ళమని భాషా ప్రతిపాదికను కూడా పార్టీలు ఏర్పడ్డాయి. తర్వాత సామాజిక వాదంలో చాలా మంది మన తెలంగాణలో పెట్టి సామాజిక వాదం, తెలంగాణ వాదం పెట్టి వివిధ పార్టీలతో వాళ్ళ యొక్క లాబింగ్ చేసి చాలా మంది వాళ్ళకు అనుగుణంగా ఏమైనా లబ్ధి పొందినప్పుడు దాంట్లో కలిపేయడం అలా చేశారు. అలా చేయకుండా ఉండండి. అలా మన ఏదైతే ఉందో ఈ టీఎస్టీఎఫ్ పనిచేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే సామాజిక వాదంతో కూడా ఒక బహుజన వాదంతో వచ్చి ఒక రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి తర్వాత ఎవరైతే అగ్రవర్ణాలు చేర్చుకొని మన బహుజనుల మీద దాడులకి నైతికంగా పోగొట్టే విధంగా చేశారు. అది కూడా మీకు అందరూ తెలుసు, యూపీలో కూడా జరిగిందని. అలా కాకుండా రిపీట్ చేయకుండా ఇంకో విషయం అండి, ప్రాంతీయ అసమానతతో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సార్ మంచి మాట్లాడారు. ఇక్కడ ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఎవరైతే వెనుకబడితే తరగతులు ఉన్నాయో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇచ్చారు. మొన్నటిదాకా అదే మేము 100% రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని మేము పోరాటం చేసినాం, మాకు ఇచ్చారు. గత 3 సంవత్సరాల నుంచి కరోనా కాలం నుంచి కూడా
మాకున్న 100% రిజర్వేషన్ తీయడం జరిగింది. ఎలా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు కూడా రాజకీయ పార్టీలు? అసలు డెవలపే కాలేదు కదా. మన ఎస్టీ ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నది మాకున్న పర్సెంట్ మాకుంది. ఓన్లీ ఏజెన్సీలు అడుగుతున్నాం మేము. దాని గురించి ఈ మా పోయే సోదరులకు మాకు ఎన్నో వివాదాలు మేమేం చేసుకుంటాం తప్ప ఏ ఒక్కరు కూడా మాట్లాడాలని ముందు రావట్లేదు. బహుజనవాదం అంటారు. మీరు కూడా చెప్పండి, మీ అన్నదమ్ములు కదా, మీరే దీన్ని పరిష్కరించుకోండి. మీ వాదాన్ని మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అంటాను నేను. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, మన దగ్గర మన ప్రజలకి మనం అందుబాటులో ఉంటే, ఒక లాయర్ గారు అన్నారు 5,000 ఓట్లు అమ్ముడుపోతున్నాయి, మందుబాటుగా ఓట్లు అమ్ముడుపోతున్నాయి. కొత్తగూడెంలో రీసెంట్గా మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయండి, కార్పొరేట్ ఎలక్షన్ జరిగినాయి. అతి సామాన్యుడు పోస్ట్ ఆఫీస్ అంటే నిలబడ్డాడు. మన పొంగులేడు సీనన్న 5 లక్షలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 లక్షలు పొంగులేడు సీనన్న ఇచ్చారు. ఆయన కంటే హేమాహేమీ కోటీశ్వరుడు ఆయన మీద పోటీ చేసిండ్రు. ఈయన అంటే ఎలక్షన్ ఉంటుందని ఆయన అనుకున్నాడు, అనుకోలేదు మనకు తెలియదు. ప్రతి ఇంటికి పోయి అక్క నీకు సర్టిఫికేట్ వచ్చిందా, క్యాస్ట్ అప్లై చేసినావు, నీళ్ళ కుళాయి ఉందా, నీకేమైనా అవసరాలు ఉన్నాయా నాకు చెప్పు, నేను చేస్తా అని చేసినట్ట. నేను విన్నాను. మా మిత్రుడ బోర్రా సురేష్ అనే ఎంపీటీసీ దానికి ఇన్ఛార్జ్ చేశారు. నేను కూడా సందర్శించా కార్పొరేట్ దానికి పదవికి. అంత డబ్బు వ్యవస్థతో నడిపిస్తున్న వ్యక్తిని కాదని ఏదైతే 5 లక్షలతో వాళ్ళకి మందో ఇందో పోసిన వ్యక్తిని గెలిపించారు. అది రాజకీయం. అలా మనం కూడా చేయాలని, ఇందులో ఉన్న సభ్యులందరూ చేయాలని, వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు ఎందుకు కాకపోతారండి? మనం కూడా మన కులాలకి మన జాతులకి మనం కూడా చెప్పుకోవాలి. అలాగే మన ఓట్లు వచ్చినప్పుడే కాకుండా వాళ్ళ ప్రతి సమస్య మనం తోడై ఉండాలని కోరుకుంటూ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భద్రనాయక పిలుపులకి నేను పాల్గొనడం జరిగింది. మా ఎలక్ట్రిస్ తరఫున మీకు సంఘీభావం తెలియజేస్తూ మీకు ఎప్పుడు అండగా ఉంటామని కోరుకుంటాను. ఫస్ట్ సేవించాలి, ఫస్ట్ పాటించాలి సమయం. కొంత మా ఊళ్ళో సాగు ఉండడం వల్ల పోయినసారి ఫస్ట్ 2 సార్లు సారి మా గురువు ప్రేమించగా సర్వీస్ చేసిన వాళ్ళే ముందు ఉండాలి. ఈ చర్చ మంచి కార్యక్రమం. నేను లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ఎస్పీ సంగారెడ్డి మా రోజు జరిగిన సిద్ధాంతంతో నాకు ఎల్ఎస్పిఎస్లో మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు మా పెద్దలు, మా అన్న ప్రేమచంద్ అన్న నాకు గురువుగా, నాకు ఇది ఆర్గనైజేషన్ హక్కులకు సిద్ధాంతం నేర్పించారు. ఈ సిద్ధాంతాన్ని నేను కట్టుబడి విలువలకు కట్టుబడి ఉన్నా, ఇప్పటికీ కట్టుబడి విలువలకి కట్టుబడి ఉన్నా. అన్న కార్యక్రమం మంచిది, చేయి మంచిది, పెన్ను రాత కూడా మంచిది. బహుజన జాతి హక్కులు సంఘాలు ఉన్నాయి. మా రోజున అన్ని సంఘాలకు బహుజన ఏ జాతిని జాగృతం చేసి మళ్ళీ మీరు రాజ్యాధికారం పోవాలి. హక్కు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. అన్న చేసే పని ఏంది? ఇప్పుడు అన్న చేసే పని కూడా చేసినంత సర్వీస్ చేసినాం. రావాల్సిన మా హక్కులు లంబాడి హక్కుల పోరాట సమితి, ఇంకా మిగతా సేవలాల సేన, మిగతా మా సంఘాలంతా కలిసి 4,000 టండాల గ్రామ పంచాయతీ, 6 నుంచి 10% రిజర్వేషన్, 4 భూములు, అట్లా ఆదివాసుల్లో ఉన్న మా ట్రైబల్ తెగని కూడా మేము ఏకం చేసినాం. వాళ్ళకు మా మధ్య గ్యాప్ లేదు, ఒకళ్ళ స్వార్థాల కోసం ఉండొచ్చు అని మా సోదరులే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా. వచ్చే నెల వరకు 20 తారీఖు వరకు నా కార్యక్రమం ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి వాళ్ళ మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నా. కొంచెం అన్నకు మరణించాలని నేను ముందు అన్న పోలన్న నా పాత్ర ఉంటాను, కానీ ఈ పాత్రలో నా సమయం ఇవ్వలేకపోతున్నా. అందుకని సేవించాలని చెప్తున్నా. నాకు వచ్చే నెల 20 తర్వాత నుంచి మనం సమయం ఇస్తాం. నా ఒపీనియన్. ఇప్పుడు ఎవరి కోసం పోరాడుతున్నాం, ఎవరి కోసం మీటింగ్ పెడుతున్నాం, ఎందుకు పోరాడుతున్నాం అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంత చేసినా పోరాడినా అడిగేది వాళ్ళ దగ్గర కదా. వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం అడిగేది ఎవరి దగ్గర? మనం ఎవరిని దింపామో వాళ్ళ దగ్గర మనకి ఇది కావాలని అడుగుతున్నాం. ఏదైనా రిజర్వేషన్ కానీ, ఈ విధంగా కానీ, ఈ విధంగా ఇదేదైనా ఈ అడిగే సమయంలో భారత రాజ్యాంగమైన హక్కు, ప్రధానమంత్రికి అదే హక్కు, మినిస్టర్కి అదే హక్కు, సీఎంకి అదే హక్కు, పురుషుడు ఉన్నాడు ఒక హక్కు, అది ఓటు హక్కు. సమానమా కాదా?
ఈ సమానత్వమైన హక్కు మన అంబేద్కర్ గారు మనకు మంచి ఇది మీరు పాలించమని చెప్పిండు. ఈ పాలించే సమయంలో ఇవాళ మన చైతన్యం ప్రజలకు మనకు ఉన్న సామాజిక వర్గాన్ని చైతన్యం చేయలేకపోతున్నామే అనుకుంటున్నాం. ఇది ఓటు రూపంగా ఆ చైతన్యం గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ క్షేత్రస్థాయిలో మనం నిర్మాణం లేనప్పుడు వాదం ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఇది వరంగల్ హనుమకొండ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా చర్చ ఉంది, ఇవాళ కార్యక్రమం చర్చ ఉంది, దీంట్లో శక్తి కూడా మొదలవుతూ ఉంటుంది. ఇది మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను మన ప్రజాస్వామ్యంలో ఉన్న మన జాతిలకు మన వెనుకబడిన సామాజిక న్యాయం ఎలా ఉంటుంది, తెలంగాణ దేనికోసం పోరాడినాం, ఈ తెలంగాణని ఇప్పుడున్న రెండు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ చెబుతున్న నా ఉద్దేశం. ఈ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణ సెంటిమెంట్ ని తెచ్చింది నేను, ఇచ్చింది నేను అనే కాన్సెప్ట్ తెచ్చారు. కానీ దీంట్లో బలి అయిన వాళ్ళు మీద చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు త్యాగాలు బలిదానాలు వల్ల తెలంగాణ వచ్చింది. ఈ త్యాగం అనేది అనుభవించేది వాళ్ళు, ఈ అనుభవిస్తున్నారు వీళ్ళని పంపించి మనమే అనుభవించాలనేది క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళితే మన రాజ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా రాజ్యం రావద్దని కాదు, ఒక్కడితో మొదలైతుంది, అది ప్రేమచంద్రతో మొదలైంది. మేము లంబాడకుల పోరాటంతో మారోజులతో సిద్ధాంతం అన్న పనిచేసింది, మేము సాధించుకుని నాకు ఆ నమ్మకం అన్నది విశ్వాసం అన్నది. ఈ విశ్వాసం ఏంటంటే 4 ఏ ప్రభుత్వంలో మెడ ఉంచినాం, ఆ ఉద్యమాన్ని మెడ నుంచి మా అన్న అన్నాడు ఏమని, మనం ఏం కావాలో మన తండాలో మన రాజ్యం మన జాతి కోసం తెచ్చాం అని. మన తండాలో మన రాజ్యం అంటే ఇంకోటి ఏంటి, మన బహుజనులు మనలు ఇంత మిగతా క్లాసులో కూడా కొంత వెనకబడి ఉన్నారు. సరే వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే ఈ వాదం నేను వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ఎత్తుగడుగులో మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు శాఖ మంత్రిస్తారు. ఆ మంత్రి ఇచ్చిన తర్వాత ఏముంటది, గన్మెన్ అది ఒక పవర్ ఉండదు, గన్మెన్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది పవర్ ఉండదు. అంటే పాము ఉంటుంది, దాంట్లో విషయం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా మన కమ్యూనిటీ సంబంధించిన మినిస్టర్ దగ్గర పోయి ఈ పని చేయి అంటే చేసే పరిస్థితులు ఉన్నారా, నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నారా, లేవు. కాబట్టి ఒక ఆలోచన మనం సమాజంలో తీసుకెళ్ళగలిగితే అది వాస్తవం అవుతుంది. వాస్తవం కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉన్నది. ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ గెలుపుంటుంది. ఇది వాస్తవం. ఇది ఎందుకు అంటున్నా అంటే చాలా ఆలోచన విధానంతో ప్రేమచంద్ర అన్న 1 గంట మాట్లాడిన తర్వాత ఇది అంటే చాలా మందితో మాట్లాడారు, అభిప్రాయ సేకరణలో నేను చెప్పాను. అయితే అన్న మంచి పని మొదలు పెట్టాం, ఈ సక్సెస్ అవుతుంది, ఈ చరిత్రలో పేరుంటుంది. మనుషులు ఎప్పుడైనా చస్తాం, మనం చస్తామని తెలిసి కూడా మనం బతుకుతున్నాం, మనం చస్తామని తెలిసి కూడా మనం బతుకుతాం. చరిత్ర చచ్చిపోయిన తర్వాత పేరు ఉండిపోవాలి, అది బతికి ఉండాలి. ఇవాళ అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, మనం అంతా మేధావులు ఫోటోలు పెట్టుకున్నాం కదా. ఇవాళ మన ముందు మనము ఎప్పుడు మాట్లాడుతున్నామంటే బతికి వాళ్ళ ఆత్మ ఉన్నట్టే, మనం వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మ రూపంగా వాళ్ళ సిద్ధాంతం మనకు నేర్పించిన అంశాలు ఇవాళ ముందు తీసుకుని పోతా ఉన్నాం. అట్లా ప్రేమచంద్ర అన్న చాలా కష్టపడి, ఎందుకు చెప్తున్నట్టు 100 సార్లు కాదు, చాలా కష్టపడి ఏదో సమాజాన్ని జాగృతం చేయాలి, జాతిని బతికియాలి. ఇది ఒక లంబాడి సామాజిక వర్గమే కాదు, అన్ని వర్గాలను కలుపుకోవాలి. ఆ కలుపుకుంటేనే ఇది మనం సాధ్యం అవుతాం. నా లక్ష్యం నేను ఎమ్మెల్యే కావాలో, నేను వార్డు మెంబర్ కావాలో, నాకు ముఖ్యమంత్రి కావాలో, మినిస్టర్ కావాలో కాదు. నా కోరిక నడిపేయడమే, తయారు చేయడం. నా లాంటి తయారు చేశారు. నేను ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు మాకు నిర్మాణం ఉంది. అది మంచి ఏదిగా వచ్చినప్పుడు వేలాది మందిని కదిలించే శక్తి మన దగ్గర ఉంటది. ఇవాళ అన్న ఆశీర్వాద్తో అంటే ఏ ఉద్దేశం కానీ ముచ్చట కాదు. కోడంగల్లో మీటింగ్ పెడితే ఏ మీటింగ్ కూడా ఏ కమ్యూనిటీకి మీటింగ్ పర్మిషన్ లేవు. కోడంగల్లో ప్రజెంట్ సిచ్యువేషన్, అక్కడ సిచ్యువేషన్. తర్వాత నేను అక్కడ తిరిగిన తర్వాత 10-20 రోజుల తర్వాత వీళ్ళు మొత్తం లంబాడిని ఐక్యతం చేస్తున్నాము. గ్రామాల్లో పోతున్న 20 మంది ఉన్న పోస్టులు చేస్తున్నాం. మేమేం చేయాలంటున్నా అది చెప్తున్నాం. ఈ అంశంలో సీఎం గారు నాకు పిలిపించారు. మేము ఇప్పుడు వరకు కూడా అన్న నేర్పించి ఎవరి దగ్గర పోయి అది మెమరణ ఇవ్వమని అనలే.
మనం పిలుచుకునే రోజు రావాలి, మన చర్చ పెట్టాలనే కార్యక్రమం నేర్పించడం. అట్లా సీఎం గారు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చి అక్కడ కోడంగల్లో దేని మీద చేస్తారు అనేది మేము మరో తీసుకున్నాం. అంటే నేను చెప్తున్నా, శక్తి ఎక్కడ ఉంది? నన్ను ఒక్కడిని తీసుకుని వస్తే పిలుచుకునే రోజు 15 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అని ఆయన కోరిక తీరుతుంది, ఇంకా తీరిద్ది అనేది ప్రధాన లక్ష్యం. లంబాడి హక్కుల పోరాట సమితి బహుజన సిద్ధాంతం పనిచేస్తుంది, మారో జరిగిన సిద్ధాంతంలో పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అనుబంధం కాదు, ఇక్కడ నడపలే. అట్లా మా కమ్యూనిటీలో ఆదివాసి అనేది కూడా మేము వస్తాం. ఆ 16 సంఘాలకు నేను రాష్ట్ర కోఆర్డినేటర్, నేను పిలిస్తే వస్తారు. మంచి టీం ఉంది, వాళ్ళతో కూడా అన్న మాట ఇస్తున్న కొంచెం సమయం పట్టవచ్చు, వాళ్ళని మేము ముందు కూర్చోబెడతాం, వేదికలో భాగ్యస్వామ్యం చేస్తాం. ఎస్సీ బీసీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఒక కాన్సెప్ట్ ఐడియాలతో కూడా మేము భద్రనాయక్ గారు, మేము కృష్ణనాయక్ గారు, మా దశరథ నాయక్ గారు, అట్లా మన అన్న ప్రసాద్ అన్న, ఇట్లా నాగేశ్వరం అంతా మేము ఒక సిద్ధాంతం పనిచేస్తాం. నాకు ఒక 5 వచ్చారు. ఐడియాలజీ చాలా సిద్ధాంత కర్మను మార్చే శక్తి ఉంటుంది. ఈ సమయంలో తక్కువ ఉన్నది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ప్రేమ్ చందన్న చేసే కార్యక్రమం అందరి కోసం, ఆయన స్వార్థం కోసం కాదు. ఆయన ఏదో సంపాదించుకోలేదు లేదు. ఇప్పుడు ఇల్లు చూడొచ్చు, ఆయన పరిస్థితులు జరగవచ్చు. మన జాతి బాగుపడాలి, మన నాయకత్వం పెరగాలి, మనం రాజ్యం వెళ్ళాలనే ఒక సిద్ధాంతంతో ఒక రిమోట్ ఏరియా నుంచి అంచెనగా ఎదిగి ఆయన మేధావుని మొత్తం కూడా మనకు మాలాంటి తయారు చేశారు. ఇది గమనించుకోవాలి. దాంతో పాటు కుల సంఘ నాయకులకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలపైన అవగాహన లేదు, ప్రాథమిక స్థాయిలో అవగాహన మాత్రమే ఉందనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే హన్మకొండలో జరిగిన చర్చ అదే విధంగా ఉంది, ఖమ్మంలో జరిగిన చర్చ అదే విధంగా. మనకు ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఒక రాజ్యాంగం పైన, ప్రస్తుత పార్టీల పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అగ్రవర్ణాలు అనేది రాజ్యం అగ్రవర్ణాలకు అవకాశం మనం ఇచ్చాం, మనం సంఘటితంగా లేనప్పుడు. దానివల్లనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. మనం సంఘటితం అయితే ఇవన్నీ ఉండదు. ఈ అగ్రవర్ణ అనే పదాన్ని మనం ఇక్కడ నుంచి ఈ సభలు సమావేశాలు మాట్లాడదనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా ఏంటంటే జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య రంగం ప్రతిదీ వాళ్ళ చేతిలో ఉంది. అవకాశం ఎవరిచ్చారు? మన బహుజనులు ఇచ్చారు. అంటే ఓటు వేసి, ఇప్పుడు మన బహుజనులు మనం ఏకం చేసి మన ఓట్లు మనం వేసుకోవాలి. వాళ్ళు మన ఓట్లను గుంజుకోలేదు. మనలో అవగాహన లేక, ఓటు విలువ తెలియక అని ఈ చిన్న తప్పిదానం వల్లే కుల సంఘ నాయకులు అని చెప్పి తిరిగిన నాయకులు కూడా ఓటు విలువ తెలియని పరిస్థితి ఉంది. ఆ ఓటు చేయడం తీసుకోవాలి. అందుకనే పెళ్లిలంతా చనిపోయిందని అంటున్నారు. పెళ్లిలంతా మళ్ళీ మారో దగ్గర ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరంలో వాళ్ళు సజీవంగా ఉంటారనే విషయాన్ని తెలియవస్తున్నాను. ఉద్దేశంతో ప్రేమ్ చంద్ అన్న, చిన్నబాబు గారు చాలా సందర్భాల్లో నాతో డిస్కస్ చేసే క్రమంలో వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ కనబడతా ఉన్నారు. ఇవాళ భద్రనాయక్ గారు కావచ్చు, రమేష్ నాయక్ గారు కావచ్చు, రాజేష్ గారు కావచ్చు, అదేవిధంగా సూర్యన్న కావచ్చు, తర్వాత చిన్నబాబు అన్న, చాలా మందిని ఇవాళ నేను ఇక్కడ చూస్తా ఉన్నా. చాలా మంది తెలంగాణ స్టేషన్లో కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, సమాజ నిర్మాణంలో కావచ్చు, అందరూ కూడా పాల్పంచుకొని ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ మేధావులుగా సామాజిక స్పృహ కలిగినటువంటి మనం ఒక ఐక్యతగా ఉండి ఈ సమాజంలో మనమేంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మనతో పాటు నడిచేటటువంటి వ్యక్తుల్ని ఏకం చేసే దాంట్లో ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి ఈ టీంకి నేను మనస్ఫూర్తిగా జిఎల్ఎస్ జేఏసీ పక్షాన, అట్ ద సేమ్ టైం తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన నేను నిజంగా గర్విస్తూ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, నేను కూడా మీలో ఒక్కడిగా నన్ను చూడాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టినా ఖచ్చితంగా మా వంతుగా మేము సాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే చివరి టైంలో వచ్చి ఎంత మాట్లాడిన మెదడుకెక్కదు. చాలా మంది మేధావులు సుదీర్ఘంగా చర్చించి పొద్దున్న 11 నుంచి అంటే మార్నింగ్ 11 నుంచి ఇప్పుడు దాకా చర్చించినటువంటి మీరు ఇవాళ భోజన టైంలో మేము వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదని తెలుసుకొని, ఇవాళ మీరందరూ కూడా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో దీన్ని పొలిటికల్ ఫోరంగా, అంటే ఏదైతే చర్చ అయితే జరిగిందనే రేపు మనమేంటో నిరూపించుకున్నటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రయత్నం నాకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
సాధిద్దాం 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 వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, బహుజనుల ఐక్యత, మెజారిటీ ప్రజల ఐక్యత, బహుజనుల ఐక్యత.